దంపతుల మధ్య గొడవల వివాహ పంచమి రోజున అరటి చెట్టును ఈ విధంగా పూజించండి. హిందూ మతంలో వివాహ పంచమి వేడుకను ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని శుక్లపక్షంలోని 5వ రోజున ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ రోజున సీతారాముల వివాహం జరిగింది. దీనిని శ్రీరామ వివాహ ఉత్సవ వేడుక అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం వివాహ పంచమి శుక్రవారం డిసెంబర్ 6వ తేదీన జరుపుకోనున్నారు. ఈ వివాహ పంచమి రోజున సీతా స్వయంవరం జరిగిందని నమ్మకం. వివాహ పంచమి రోజున శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో, సీతాదేవి జన్మస్థలం నేపాల్లోని జనక్పూర్లలో రాముని ఊరేగింపు జరుగుతుంది. అంతేకాదు వివాహమైన 5వ రోజున అరటి చెట్టును పూజిస్తారు. ఇంట్లో అరటి చెట్టును నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది విష్ణువు, లక్ష్మీదేవి, దేవగురు బృహస్పతికి సంబంధించినది. అరటిని విష్ణువుకు ఇష్టమైన చెట్టుగా భావిస్తారు. ఇంటి ప్రాంగణంలో లేదా తోటలో అరటి చెట్టును పెంచితే శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. ఇది ఇంటిలో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు. వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజించడం చాలా శ్రేయస్కరం. హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలోని శుక్లపక్ష పంచమి తిథి డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 12:49 ప్రారంభమై మరుసటి రోజు అంటే డిసెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12:07 ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం వివాహ పంచమి పండుగ ఈ సంవత్సరం డిసెంబర్ 6న జరుపుకోనున్నారు. మరి అరటి చెట్టును ఎందుకు పూజిస్తారో మనము తెలుసుకుందాము. వివాహ పంచమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. దీని తర్వాత పసుపు బట్టలు ధరించి అరటి చెట్టుకు పసుపు తాడు కట్టాలి. పసుపు, చందనంతో పాటు పుష్పాలను సమర్పించిన తర్వాత ధూపం వేసి నెయ్యి దీపం వెలిగించాలి. శ్రీరాముని మంత్రాలను జపించండి. శ్రీరాముడు విష్ణువు అవతారము అరటి చెట్టును పూజిస్తూ లక్ష్మీనారాయణుడిని ధ్యానించండి. దీని తర్వాత పంచామృతం, తమలపాకులు, అరటి పండ్లు, పువ్వులతో పూజ చేసి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించండి. తర్వాత అరటి చెట్టుకు 21 సార్లు ప్రదక్షిణలు చేసి అరటి చెట్టు ముందు పెళ్లి కాని వారు పెళ్లి కుదరాలని, దంపతుల మధ్య విభేదాలు ఉంటే అవి సమసిపోవాలని కోరుకోండి. అదేవిధంగా వివాహ పంచమి నాడు ఎందుకు పెళ్లి చేయరంటే, వివాహ పంచమి రోజున ఎంత మంచి ముహూర్తాలు ఉన్నా తమ కుమార్తెలకు తల్లిదండ్రులు వివాహం చేయరు. దీనికి గల కారణం సీతా శ్రీరాముల వైవాహిక జీవితం గడిచిన విధానమే. అయితే మరోవైపు వివాహ పంచమి రోజున సీతాదేవి ఆశీర్వాదాలు లభిస్తాయని మరో నమ్మకం కూడా. అయితే వివాహ పంచమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల దాంపత్య జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. దంపతులు సుఖ సంతోషాలతో జీవిస్తారు. వివాహ పంచమి నాడు అరటి చెట్టు ప్రాముఖ్యత. చెట్టును పూజించడం వలన బృహస్పతి గ్రహానికి జ్ఞానం, గురువు, పిల్లలు, అన్నయ్య, విద్య, మతపరమైన పనులు, పవిత్ర స్థలాలు, సంపద, దాతృత్వం వంటి విషయాలలో ముఖ్యమైనదిగా పరిగణించబడుతున్నాడు. వివాహంలో లేదా వారి వైవాహిక జీవితంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వ్యక్తులు వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజించడం వల్ల భాగస్వామితో బంధం మధురంగా ఉంటుంది. బృహస్పతి ప్రతికూల ప్రభావాలను కూడా తొలగిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.